రైతుల సహకారంతో మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాగుకు అవసరమయ్యే పరికరాలను తక్కువ ధరకు అద్దెకిచ్చేందుకు జిల్లాలోని పలు మండల మహిళా సంఘాలతో సిహెచ్సిలను ఏర్పాటు చేసింది. లక్షల రూపాయలు వెచ్చించి ఆధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చినా ఆశించిన లక్ష్యం నెరవేర్చడం లేదు. నెల నెలా కంతులు చెల్లించేందుకు మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో మొదటి విడత ఆత్మకూరులో సిహెచ్సి కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. రెండో విడత వనపర్తి, వీపనగండ్ల, గోపాల్పేట్, ఖిల్లా గణపురం, మూడో విడతలో కొత్తపేట, మదనాపురం, పెద్దమందడి, శ్రీరంగపురం, పెబ్బేరులో ఏర్పాటు చేశారు. శ్రీనిధి పథకం నుంచి మండల మహిళా సమాఖ్యకు 4 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు రుణాలిచ్చారు. యంత్రాలను అద్దెకివ్వడంతో వచ్చిన ఆదాయంతో నెలవారీగా కంతులు 10,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. ఆయా మండలాల్లో ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్లు మాత్రమే వినియోగిస్తున్నారు. పరికరాల నుంచి ఆదాయం తక్కువ రావడంతో కంతులు చెల్లించలేకపోతున్నారు. మండల మహిళా సమాఖ్యలోని శ్రీనిధి వడ్డీకి సంబంధించిన డబ్బులు చెల్లిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చెన్నమ్మ. నేను వనపర్తి మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని. మా మండలంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ అని సిఎస్సి సెంటరు మా ఈసీ తీర్మానం మేరకు మా మండల సమాఖ్య నిధులతోటి మేము ట్రాక్టర్ అద్దెకి ఇవ్వడానికి తీర్మానం చేసుకొని తేవడం జరిగింది. అది ఇప్పుడు మా దగ్గర ట్యాంకరు, ట్రాలీ, ఇంజన్, విత్తనాల గొర్రు ఉంది, రోటివేటర్ ఉంది, హాఫ్ కేజీ వీల్స్ ఉన్నాయి, నాగేండ్లు ఉన్నవి 9 సార్లవి. మీకు రైతులకు ఎవరికైనా సరే అవసరం ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి అప్రూవ్ చెయ్యి. బయట ఉన్న దానికన్నా మాకు ఇంకా 100 రూపాయలు తక్కువనే అద్దె ఇచ్చి తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ, రైతు సోదరులందరికీ విన్నవించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యమ్మ. మాది కిలాగన్పూర్ మండలు. నేను మండల సమైక్యలో అధ్యక్షురాలిని, వనపర్తి జిల్లా సమైక్యలో అధ్యక్షురాలిని. మేము మాకు ట్రాక్టర్లు సిఎస్సి సెంటర్లు ఉన్నాయి. మేము 25 లక్షలు పెట్టి అది కొనుగోలు చేసినాము. ఇప్పుడు 22,000 కంతులు కట్టాలి నెలవారీగా. అది మేము ఇప్పుడు రెంట్కి ఇస్తున్నాము. ఎవరు అడిగినా రెంట్కి ఇస్తున్నాము. అందరు రైతుల దగ్గర కన్నా 100 రూపాయలు అట్లా తక్కువ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర నాటేసే మిషన్లు ఉన్నాయి 2. అవి గడ్డి కోసే యంత్రాలు కూడా ఉన్నవి. ఇంకా మందు కొట్టే అది పంపు అది కూడా ఉంది. ఎవరైనా మళ్ళీ విత్తనాల మిషన్, పల్లీల వేసే విత్తనాల మిషన్ ఉంది, రూటర్వేటర్ ఉంది. ఇవన్నీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. మా దగ్గరకు వచ్చి జిల్లా మండల సమైక్య దగ్గరకు వచ్చి తీసుకోవచ్చని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.